తెలంగాణ రైతులకు ఎట్టకేలకు శుభవార్త. 32,000 కోట్ల నిధుల సమీకరణకు కసరత్తు. రైతు రుణమాఫీకి తెలంగాణ ఫార్మర్స్ కార్పొరేషన్ ఏర్పాటు. ఈ నెలాఖరులోనే ఏర్పాట్లు. సో మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో తమ ప్రభుత్వం అంటే ఇక్కడ మనం రైతులు చూసుకున్నట్లయితే రుణమాఫీకి అంతా కూడా ఓకేనమాట. 2 విడతలుగా చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. మొత్తంగా 30 లక్షల అంటే దాదాపు 30,50,000 మంది రైతులు అయితే ఉన్నారని అంచనా వేస్తున్నారు. 20 మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం కూడా చేయబోతున్నారన్నమాట. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో రుణమాఫీకి సంబంధించి సిద్ధమైతే అయిపోతుంది. యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధమైపోయిందనమాట. రుణమాఫీకి సంబంధించి బ్యాంకులకు 5 ఏళ్ళలో ఈఎంఐ అయితే ప్రభుత్వం చెల్లించబోతుంది రైతుల పక్షాన. అయితే 2 విడతల రుణమాఫీ అయితే రైతులకు అయితే చేయడం జరుగుతుంది. సో తెలంగాణ ఫార్మర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా రుణమాఫీ రైతులందరినీ కూడా అందులోకి తీసుకొచ్చి అక్కడి నుంచి బ్యాంకులకు అయితే రుణమాఫీ చేస్తుందన్నమాట ప్రభుత్వం. సో పండగ పూట మంచి శుభవార్త అయితే చెప్పడం జరిగింది. ఉగాది కల్లా ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి అయిపోతాయి అన్నమాట రుణమాఫీకి సంబంధించి. ఇది మనకి బ్రేకింగ్ న్యూస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో